అప్పుడే తెల్లారిపోయిందా? త్వరగా ఇంటికి దూరంగా వెళ్ళండి, త్వరగా. రెండు పిల్లలు, మీరు బానే ఉన్నారా పాస్టర్ గారు? అందరం బాగానే ఉన్నాం. జాన్ జాన్ కనిపించట్లేదు, వాడు ఇక్కడ లేడు. నేను ఈ మంటలు దాటలేకపోతున్నాను. అక్కడున్నాడు, నాకు కనిపించాడు. జాన్, నా చిన్ని తండ్రి. నిచ్చెన, మనకొక నిచ్చెన కావాలి. మనకంత సమయం లేదు. నా భుజాల మీదకి ఎక్కండి త్వరగా. అక్కడ నాకు కనిపించాడు. జాన్, నా చిన్ని తండ్రి, ఓ దేవా నీకే స్తోత్రం. జాన్, ఓ ప్రియమైన దేవా, నీకే స్తోత్రం నాయనా. దేవుడే నిన్ను రక్షించాడు జాన్. బైబిల్లో చెప్పినట్లుగా అగ్నిలో నుండి ఒక కొరివిలా తీయబడ్డావు. ఆయన నీ పట్ల ప్రత్యేకమైనది ఏదో కలిగి ఉన్నాడు జాన్, చాలా ప్రత్యేకమైనది. అగ్నిలో నుంచి తీయబడిన ఒక కొరివి. ఆ మాటలెప్పటికీ మర్చిపోలేను. దేవుని పని కోసమే మీరు రక్షించబడ్డారా వెస్లీ గారు? ఏదో ప్రత్యేకమైనది. మరి దేని గురించి దేవుడు నన్ను కాపాడుంటారు? నా జీవితం దేవునికి ఉపయోగపడాలని ఆ రోజు నుండి నేను చేయగలిగినదంతా చేస్తున్నాను. ఏ విధంగా? ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. నేనొక మంచి అబ్బాయిని, మంచి కుమారుణ్ణి, మంచి విద్యార్థిని కూడా. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునే అవకాశం వచ్చింది. నాతో పాటు నా తమ్ముడు చార్లెస్కి కూడా. మా క్రైస్తవ అంకిత భావం ఎంతో గొప్పది. రోజు తరగతులైన తర్వాత బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవడానికి మనం కలుసుకోవాలి. వారానికి 2 సార్లు ఉపవాసం ఉండాలి. పేదలను, ఖైదీలను సందర్శించాలి. అలాగే మనం దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నామా అని ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన పేరుకు తగినట్టు జీవించాలి. ఆ విధంగా మా క్రైస్తవ విధులన్నీ మా సామర్థ్యాల మేరకు మేము చేశాము. మనుష్యులను రక్షించాలనే ఉద్దేశంతో మమ్మల్ని మేము కూడా. కొందరు మమ్మల్ని ఆనందంగా స్వీకరించారు, కానీ కొంతమందికి మేము నచ్చలేదు. ద హోలీ క్లబ్, మీ సేవ ఫలిస్తుందా? లేకపోతే ఈ ఫలాలు తీసుకోండి. మాకు కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి, అలాగే కొన్ని విజయాలు కూడా. కానీ ఇవేమీ దేవునికి నచ్చినట్లు జీవిస్తున్నాననే తృప్తిని నాకివ్వలేదు. మరి అందుకు మీరేం చేశారు? నేను చార్లెస్ కలిసి కొత్త ప్రాంతాల మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టాము. అమెరికా, అక్కడున్న స్థానిక అమెరికన్ ప్రజలను మార్చాలనే ఉద్దేశంతో, అలాగే వలసవాదులను మంచి మనుషులుగా చేయాలని అక్కడికి వెళ్ళాము. 1.5 సంవత్సరములు ఆ పాపుల మధ్యలో కష్టపడ్డాను. చాలా ఆశ్చర్యంగా ఉంది వెస్లీ గారు. నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇప్పటికే మీరు చాలా సాధించారు కాబట్టి మీరు ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళటం ఒక గొప్ప విజయమే. లేదు, ఘోరమైన పరాజయంతో తిరిగి వెళ్తున్నాను. ఏంటి? కానీ కాలనీ వాసులు మమ్మల్ని వ్యతిరేకించారు. స్థానిక అమెరికన్ల విషయానికొస్తే కనీసం ఒక్కరు కూడా మారలేదు. దేవుని పని చేయడానికి నా సాయశక్తులా ప్రయత్నించాను, కానీ అదెంత మాత్రం సరిపోలేదు. నేను పూర్తిగా చీకట్లో ఉన్నాను. అలాగే నేనొక విలువలేని వాణ్ణేమో అని భయపడుతున్నాను. బలంగా అండి, ఇంకా కొంచెం దూరమే. నేను ప్రయత్నిస్తున్నా సారా, నేను చాలా అలసిపోయాను. హెగ్గిన్స్ ఆంటీ అన్నారు ఆవిడ దుకాణం మూసేలోపు మనం వెళ్తే ఆమె ఆహారం ఇస్తానన్నారు.
వేడివేడి అన్నమా? ఆవిడ అలానే అంది. ఇంకెందుకు ఆలస్యం మరి? 1 2 3. అమ్మయ్యా. రాత్రి 10 గంటలు, పగటిపూట పని ముగిసింది. ఈరోజు ఎంతమంది చనిపోయారు? 25 మంది పోయారు. మనం ఆ సొరంగాలను బలపరిచి పుల్లీలపై తాళ్లను మార్చుంటే ఈ ప్రమాదాలు జరిగేవే కావు. అందుకు నేను ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చేదో తెలుసా నీకు? ఈ పనికిరాని జనం అందుకు అర్హులే కారు. అర్హులు కారా? కొత్త వాళ్ళని పనిలోకి తీసుకో, తక్కువ ఖర్చుతో అయిపోద్ది. ఓ క్షమించండి అంకుల్. సర్లే, దేనికా తొందర? తినాలంటే పరిగెత్తాలి. అయితే త్వరగా వెళ్ళి మీ డబ్బులు తీసుకోండి. కానీ ఒక విషయం, అతను చాలా కోపంగా ఉన్నాడు. 2 రూపాయలు. ధన్యవాదాలు సార్. ఇది నీకు. కానీ సార్, మా తమ్ముడు కూడా ఉదయం నుంచి పనిచేశాడు నాలానే, తెల్లవారుజాము నుండే. వీడు చిన్నపిల్లోడు కాబట్టి నువ్వు చేసినంత పని వీడు చెయ్యలేడు. కానీ నువ్వు ఇక్కడ పని చేయాలనుకుంటున్నావా లేదా? నువ్వు రా. పర్లేదులే అండి, వెళ్దాం పద. ఇప్పుడు మీరు పరిగెత్తుకుంటూ ఎక్కడికో వెళ్ళాలనుకుంటా కదా? ధన్యవాదాలు అంకుల్. రాసారా? భోజనం అయిపోకముందే మనం వెళ్ళిపోవాలి. బాయ్ అంకుల్. పాపం చిన్నపిల్లలు తల్లిదండ్రులు లేకుండా ఎలా బతుకుతున్నారో ఏంటో. వారి కోసం మరింత చేయాలి. తర్వాత పనికి వరుసగా నిలబడండి ఇప్పుడే. పనికిరాని చెమట దద్దమ్మల్లారా. వీళ్ళ కోసం నేనే ఏదో ఒకటి చేయాలి. నేను జాన్ వెస్లీ. నా తమ్ముడు చార్లెస్ని చూడాలి. లోపలికి రండి వెస్లీ గారు, మీ తమ్ముడు పైనున్నారు. నాకు అర్థమైంది తనింకా కోలుకోలేదని. సరే, తను అమెరికాలో చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకే వాణ్ణి వెంటనే ఇంగ్లాండ్కి పంపించేశాను. నేను కొంతసేపే ఉంటాను. వాడికి విశ్రాంతి కావాలి కదా. ఓరి దేవుడా, మరి ఇంత ఘోరంగా ఉన్నాడా? చార్లెస్, చార్లెస్, నాకు తెలీదు ఇంత బాధపడుతున్నావని. విమోచక ప్రభు వేలాది నోళ్లను కృపాజయ ప్రభావంబు స్తుతింతునెంతయున్. అన్నయ్య, నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉంది అన్నయ్య. కొంతసేపు చచ్చిపోతున్నావేమో అనుకున్నాన్రా. చనిపోవడమా? చనిపోతున్నాను అనుకున్నావా? అలా ఎందుకు అనుకున్నావు అన్నయ్య? ఇది వరకెప్పుడు నేనంత సంతోషంగా లేను అన్నయ్య. చివరికి నేను రక్షించబడ్డాను అన్నయ్య. ఒక్క నిమిషం, నాకు సరిగా అర్థం కాలేదు. నువ్వు రక్షించబడ్డావా? అవును, నిజమే. సరే, కానీ రక్షించబడటం అంటే ఏంటి? అంటే అన్నయ్య, దాని అర్థం చివరికి నా రక్షకుణ్ణి నేను కనుగొన్నాను. రక్షకుణ్ణి కనుక్కో. చార్లెస్, క్రీస్తుని గురించి, ఆయనకు నచ్చేలా బ్రతకడం గురించి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. అలాంటిదాయన్ని ఇప్పుడు తెలుసుకోవటం ఏంటి? నిన్నటి వరకు ఆయనెవరో తెలియనట్టు చెప్తున్నావు. నాకు ఆయన తెలుసు, బైబిల్ కూడా తెలుసు. అవును, నాకు కూడా. కాని పూర్తిగా తెలీదు. అగ్ని ప్రమాదం నీకు గుర్తుందా? అదెలా మర్చిపోతాను. ఆ రాత్రి దేవుడే నన్ను కాపాడారు. అందుకే కదా చార్లెస్, నేనొక మార్గం వెతుకుతుంది. దేవుని అనుగ్రహాన్ని పొందుకో, అది చాలు. నీకు తెలియట్లేదా జాన్? నిన్ను నువ్వు రక్షించుకోలేనప్పుడు దేవుడు నిన్ను అగ్ని నుంచి రక్షించాడు. అప్పుడు నాన్న చేతిలో పడ్డావు. మరిప్పుడు
నువ్వు నీ పరలోకపు తండ్రి చేతుల్లో పడాలి. నువ్వు చేయాల్సింది అదొక్కటే. పీటర్ బౌలర్ నీకు గుర్తున్నారా? ఎందుకు లేరు? అమెరికా వెళ్ళే పడవలో. అవును, ఆ పడవ మునిగిపోతున్నప్పుడు. అలాగే పట్టుకో జాన్, గట్టిగా పట్టుకో. మనం మనం చనిపోతామేమో నాకు అనిపిస్తుంది. లేదు, అలా అనుకో. ఓ దేవా, మమ్మల్ని రక్షించు, రక్షించు తండ్రి, మమ్మల్ని వినపడుతుందా? ఏంటి? ఏం వినాలి? ముందు వినరా, సరిగ్గా విను. నీకు వినిపిస్తుందా? పాట. కానీ ఇలాంటి సమయంలో పాటలు ఎలా పాడుతున్నారు? నాతో రా. చార్లే, సాగు. పాట. ఈ సమయంలో ఎలా? వాళ్ళకి భయంగా లేదా? వాళ్ళు అసలు భయపడట్లేదు. కనీసం ఒక్కరు కూడా భయపడలేదు. చిన్న పిల్లలు కూడా ప్రశాంతంగా ఉన్నారు. మరి నువ్వు? అంటే నేను చెప్పడానికే సిగ్గేస్తుంది. నేను చాలా భయపడ్డాను. ఎందుకో నాకు చావంటే భయమేసింది. కానీ ఎందుకు? ఎందుకంటే అది నేను దేవుణ్ణి కలవడానికి సిద్ధంగా లేను. దానికి నాకు అర్హత ఉందా లేదా అని. ఇది చెప్పు, నీ పాపాలు క్షమించబడ్డాయా జాన్? నా పాపాలా? నిన్ను దేవుడు పరలోక రాజ్యంలోనికి చేర్చుకుంటాడా? నువ్వు రక్షించబడ్డావని నీకు తెలుసా? అది అంటే అలానే అనుకుంటున్నాను. అది కాదు నేను అడిగింది, తెలుసా లేదా? అదే, అంటే నేను చేయగలిగిందంతా చేస్తున్నాను. అది నాకు వీలైనంత ఎక్కువగానే చేస్తున్నాను. జాన్, ఎవరైతే తమను తాము రక్షించుకోలేరో వారికి ఒక రక్షకుడు కావాలి. ఖచ్చితంగా నువ్వు నీ సిద్ధాంతాలను పక్కన పెట్టాలి. సిద్ధాంతమా? నాది సిద్ధాంతమా? నా విశ్వాసం దేవుని వాక్యం బట్టే ఉంటుంది. నిజమా? ఖచ్చితంగా. ఈ సాయంత్రం బైబిల్ ధ్యానానికి నిన్ను ఆహ్వానించొచ్చా? దేవుని వాక్యం నాకు బాగానే తెలుసులేండి. పిలిచినందుకు ధన్యవాదాలు. అయితే మీకున్న జ్ఞానానికి అక్కడ మిమ్మల్ని గొప్పగా మెచ్చుకుంటారు. ఆల్డర్స్ గేట్ వీధి, రాత్రి 8 గంటలకు. ఆలస్యం చేయొద్దు. ఎంత ధైర్యం అతనికి! నాకే దేవుని వాక్యం తెలీదని నిందిస్తాడా? నిన్ను నువ్వు రక్షించుకోలేనప్పుడు దేవుడే నిన్ను రక్షించాడు. అప్పుడు నాన్న చేతిలో పడ్డావు. మరిప్పుడు నువ్వు నీ పరలోకపు తండ్రి చేతుల్లో పడాలి. ఏంటి ఇదంతా? నువ్వు రక్షించబడ్డావని నీకు తెలుసా? నాకు కొంచెం చల్లటి గాలి కావాలంతే. కొంతసేపు అలా బయటికెళ్ళొస్తా. ఈ మాటతో రోమాపత్రికకు లూథర్ గారు రాసిన పరిచయం ముగిసింది. నేనిక్కడేం చేస్తున్నాను అసలు? చివరిగా ఒక వచనం చదివి ముగించుకుంటూ ఇది మనందరి హృదయాలను తాకుతుందని నమ్ముచున్నాను. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచున్నట్లే. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. నువ్వు రక్షించబడ్డావా? అవును, అవును, అవును.
చార్లెస్, ఏమైందన్నా? నేను చివరికి నా పరలోకపు తండ్రి చేతుల్లో పడ్డాను చార్లెస్. నేను దేవుని కృపతో రక్షించబడ్డ ఒక పాపినని తెలుసుకున్నాను. అరే అన్నా, ఇది అద్భుతమైన విషయం. దేవునికే మహిమ. చార్లెస్, ఈ సంతోషకరమైన వార్తని మనం వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయాలి. మనల్ని మనం రక్షించుకోలేం కాబట్టి క్రీస్తే మనల్ని రక్షిస్తారు. అంటే ఏంటో నీకు అర్థమైందా చార్లెస్? అందరూ రక్షించబడతారు. ఎవ్వరైనా సరే రక్షించబడతారు. బహుశా దేవుడు నాకు అప్పగిస్తున్న ముఖ్యమైన పని ఇదేనేమో. ఈ విషయాన్నే ప్రకటించమంటున్నాడు. విముక్తి జేయు ఖైదీని పాపంబు బాపును, పాపంబు బాపును. శ్రీయేసు రక్తము, శ్రీయేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించును ఈ రక్తము. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనకి చెబుతోంది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, కేవలం దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఇక్కడ నుంచున్న నేను ఒక పాపిని. పాప, నేనింకా బోధకుడు అనుకున్నానే. ఒక పాపిని. మీరు కూడా పాపులే. వెస్లీ గారు, ఎంత ధైర్యం! పాపులకు ఒక రక్షకుడు కావాలి. ఏంటి? అతను నేను క్రైస్తవురాలను కాదన్నట్టు చెప్తున్నాడేంటి? గుడ్డివారిలా జీవిస్తున్నాం. మన బలహీనతలేంటో తెలుసుకోలేకపోతున్నాం. సువార్తని నిర్లక్ష్యం చేస్తున్నాం. అపోస్తులుడైన పౌలు చెప్పినట్టుగా క్రీస్తు పాపుల కొరకై చనిపోయెను, వారిలో ప్రథమ పాపిని నేనే. రక్షణ అనేది మనందరికీ దేవుడు ఉచితంగా ఇచ్చిన బహుమానం. వెస్లీ గారు, ఏంటిది? నిజానికి పాపులే. అరేరే, మనం అనుకున్నంత మంచిగా ఇక్కడేం జరగలేదేంటి? అయినా దేవుడు మరొక ద్వారం తెరవకుండా ఒక ద్వారం ముయ్యళ్లే. వెళ్దాం పద చార్లెస్. ఇక్కడున్న మనందరము పాపులమే. ఓరి నాయనో! పర్వాలేదులే చార్లెస్, ఇంకో చర్చికి వెళ్దాం. బయట నుంచుని మంచి పని చేశావురా తమ్ముడు, తెలివైనోడువే. వందనాలు. వెళ్ళవయ్యా బాబు. ఓ, మళ్ళీ బయటికి తోసారా? బోధించడానికి అవకాశాలన్నీ అయిపోతున్నాయి. నువ్వనేది బోధించడానికి నీకు మందిరాలేమీ దొరకట్లేదా? నీకు ఉత్తరం వచ్చింది. మనమేం తప్పు చేస్తున్నాం అన్నయ్య? సువార్తని మందిరాల్లో మన శాశక్తిలా ప్రకటిస్తున్నాం కదా. బహుశా వీటన్నిటి నుండి మనల్ని బయటపడేయడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడేమో. ఏమంటున్నావు? దానికి జవాబు ఇదే కావచ్చు. జార్జ్ విట్ఫీల్డ్ నుండి ఆక్స్ఫర్డ్ హోలీ క్లబ్లో మన మిత్రుడు మనల్ని పిలుస్తున్నాడు. బహిరంగ ప్రదేశాల్లో బోధించడానికా? కానీ జాన్ ఒక మతాధికారి మందిరాల్లోనే బోధించాలి. జార్జ్కి అసలు బుర్ర పనిచేయట్లేదు అనుకుంటా. గౌరవప్రదమైన ఏ మతాధికారైనా బహిరంగ ప్రదేశాల్లో బోధిస్తాడా అసలు? ఏంటి ఏమన్నావు? నేనంటోంది గౌరవప్రదమైన ఏ మతాధికారి బహిరంగ ప్రదేశాలకు వెళ్ళి బోధిస్తాడు? అవును, గౌరవప్రదమైన ఏ మతాధికారి అలా చేస్తాడు? ఇది కేవలం అసలు ఇది తమాషాగా ఉంది. ఇది అస్సలు జరగని పని. అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? జార్జ్ విట్ఫీల్డ్ దగ్గరికి. విట్ఫీల్డ్కా? నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు చార్లెస్. గౌరవప్రదమైన ఏ మతాధికారి బహిరంగ ప్రదేశాల్లో బోధిస్తాడు? వద్దక్కడికి.
నీ వల్ల కాదు. వెళ్ళొస్తా చార్లెస్. జాన్, నేను మరీ ఇంత దిగజారిపోతాననుకోలేదు. అసలు ఇక్కడికొచ్చి తప్పు చేశానేమో. ఇలాంటి ప్రదేశంలో నాకేం పని ఉంటుంది అసలు? మీరు మతాధికారా? ఏమన్నారు? మతాధికారేనా? అవును, మతాధికారినే. అది బోధించడానికి వచ్చాను. బోధ ఇక్కడ? అవును. సరే, కొత్తగా ఉంది, మొదలుపెట్టండి. ఇక్కడ నుంచున్న నేను ఒక పాపిని. ఏమంటున్నారు? ఒక పాపిని. ఇక్కడ నిలబడిన నేను ఒక పాపిని. ఒక పాపిని, కేవలం నీలానే. అవునండి, నేనొక పాపినే. మీరన్నట్లే. చెప్పండి అయ్యా, వింటున్నాను. నేను ఒక పాపినే. నేను చెప్పేదేంటంటే, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నారు. ఆయన నీ పాపములకు మూల్యం చెల్లించారు. ఈ లోకానికి ఆయన వచ్చింది నిన్ను నన్ను రక్షించడానికి. దయచేసి ఇంకా చెప్పండి అయ్యా, వింటాను. దేవుడే కృంగిపోయిన వారికి ఓదార్పు, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ, చీకటిలో ఉన్న వారికి ఆయనే వెలుగై ఉన్నాడు. రండి, దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. బానే ఉంది, పైకి లాగు. అలాగే జార్జ్. జార్జ్, చెప్పండి. వాళ్ళని పైకి తేవద్దు. ఈరోజు కూడా మనకి పనులు తక్కువయ్యారు. కానీ వారు ఉదయం నుంచి పని చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు రాత్రంతా కూడా చేస్తారు. వాళ్ళు ఈరోజు 2 పూట్ల పని చేయాలి. మనకు అసలే చాలా తక్కువ మంది పని చేస్తుంటే ఆ బోధకుడు జాన్ వెస్లీ ఏమో బయట బోధిస్తూ తిరుగుతున్నాడు. అది వినడానికి మూర్ఖులు గంటల కొద్దీ నడిచి వెళ్తున్నారు. కొందరైతే ఆదివారం పని చేయడానికి ఇష్టపడట్లేదు. సమస్య ఏంటంటే ఆ బోధకుడు ఇటువైపు వస్తున్నాడని నేను విన్నాను. అయితే ఈ సమస్యని నువ్వే పరిష్కరించాలి జార్జ్. నేనేం చేయాలనుకుంటున్నారు? వెస్లీని వెంబడించే వాళ్ళు ఎలా అయితే పెరిగారో అతన్ని ఆటంకపరిచేవారు కూడా అలాగే పెరిగారు. నువ్వొక గొప్ప నాయకుడివి. నీ స్నేహితులతో వెళ్ళి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టు. ఎవరూ నిన్ను అనుమానించలేరు కూడా. నువ్వు అడిగినంత డబ్బిస్తాను. ఇప్పుడు నీకు అది చాలా అవసరం. నేనంత దిగజారేమీ లేను. అంతలా నన్నేది దిగజార్చదు, ఏది కూడా. ఆ తాడు. యాండీ పడిపోయాడు. యాండీ, యాండీ! యాండీ, యాండీ, నా కాలు. వీడి కాలు విరిగింది, వెంటనే సరిచేయాలి. పాపం, వాడి వైద్యానికి సరిపడా డబ్బులు నీ దగ్గర లేవు కదా. అయితే అప్పుగా ఇవ్వండి. చాలా నొప్పిగా ఉంది. ఓ యాండీ, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఊరుకో ఊరుకో బంగారం. ఆగండి. సార్, నేను తిరిగి ఇచ్చేస్తాను. నేను రాత్రి పగలు పని చేస్తాను. నన్ను నమ్మండి సార్. చెప్పేది నీకే అర్థం కావట్లేదా? నేను డబ్బులు అప్పుగా ఇవ్వను. కానీ ఇక్కడున్న నీ స్నేహితుడు జార్జ్ నీకోసం సంపాదించగలడు. ఎలా సంపాదించాలో కూడా తెలుసు. దయచేసి యాండీని కాపాడు. నువ్వేం బాధపడకులే షారా.
ఆ బోధకుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? మీరిక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది వెస్లీ గారు. మీ మాటలు ఆ మైనింగ్ వాళ్ళకి చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. అది నాకు ఆశీర్వాదం థామ్సన్ గారు. ఇలాంటి ఆహ్వానాన్ని నేనెప్పుడూ చూడలేదు. మీ ఆతిథ్యం చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఏంటది? బయట కొంతమంది వచ్చి గొడవ చేస్తున్నారండి. ఏంటి? పిల్లలు రండి. జాగ్రత్త హెవెన్స్. అందరూ ఆ కిటికీకి దూరంగా ఉండండి. ఆ తలుపు పగలగొట్టండి. నానా, పిల్లల్ని వెనక గదిలోకి తీసుకెళ్ళు. వెస్లీ గారు నాతో రండి, వెనక నుంచి వెళ్దాం త్వరగా. వాళ్ళు మీ రక్తం చూడడానికి వచ్చారు, మీరు వెంటనే వెళ్ళిపోవాలి. ఇటువైపు, ఇటు. వెస్లీ గారు వెళ్ళండి. వెస్లీని వెతకండి. వెస్లీని వెతకండి. చెప్పండి మిత్రులారా, ఎవరి కోసం వెతుకుతున్నారు? బోధకుడైన జాన్ వెస్లీని. సరే మిత్రమా, అది నేనే. సరిగ్గా దొరికావు నువ్వు నాకు. ఇది చెప్పు మంచి మిత్రమా, నన్నెందుకు కొట్టాలనుకుంటున్నావు? మొట్టమొదటిగా నేనంత మంచోన్నేం కాదు. రెండవదిగా నిన్నెందుకు కొట్టబోతున్నానంటే, దేవునికి నువ్వెంత విలువైన వాడువో అని నేను చెప్పబోతున్నందుక. ఆయన నిన్ను, నీ తోటి వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసా? ఏంటి? దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఆయనకు ఇక్కడున్న మాతో ఎటువంటి సంబంధము లేదు. అయితే నీకోసం తన కుమారుణ్ణి ప్రాణం పెట్టడానికి పంపాడు కదా, ఎందుకని? లేదు, ఆయనేం చేయలేదు. నిజానికి అదే చేశాడు. నీ పేరేంటి? జార్జ్. నా పేరు జార్జ్. నేను ఇక్కడికి వచ్చింది. క్రీస్తు నీకోసం చనిపోయారు జార్జ్. నువ్వాయనికి అంత విలువైన వాడివి. నాతో నువ్వెలా చెప్పగలుగుతున్నావు? నేను ఇక్కడికి వచ్చింది, చూడు, నేను దేవుని దృష్టికి చాలా చెడ్డవాడను. ఓ కానీ చూడు జార్జ్, నిజానికి అది చాలా మంచి విషయం. నేను ప్రయత్నించినంత మంచివాడివిగా అయినా, లేదా నువ్వనుకున్నంత చెడ్డవాడివిగా అయినా నువ్వు ఉండలేవు జార్జ్. మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయారు జార్జ్. అంత ఎక్కువగా నువ్వు, మీరందరూ ఆయనకి విలువైన వారు. నన్ను క్షమించండి వెస్లీ గారు. నిజానికి నేను ఒక దారుణమైన పని చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నాకు డబ్బు కావాలి. నాకు డబ్బు చాలా అవసరం. చూడండి, అసలు నేను ఇక్కడికి వచ్చింది సువార్త చెప్పకుండా ఆపడానికే కదా. నువ్వేం మొదటివాడివి కాదు. లేదు, ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది నిన్ను ఆపడానికి కాదు. కానీ ఆపడం వల్ల నాకు మంచే జరిగింది. నేనొచ్చింది మిమ్మల్ని చంపాలని. డబ్బులు తెచ్చారా అంకుల్? యాండీకి నయమవుతుందా? విన్ని బాగా చూసుకునేవారు ఉన్నారులే చారా, నువ్వు బాధపడకు. మనకు డబ్బులున్నాయి. ఆ వెస్లీ పని జాగ్రత్తగానే ముగించావనుకుంటున్నానే. నిజానికి వెస్లీ గారే నా గురించి జాగ్రత్త తీసుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు? మనకు సహాయం దొరికిందిలే సారా. మన యాండీకి ఖచ్చితంగా నయమవుతుంది. మీరెలా అంటే అలా అంకుల్, మీ వెంటే వస్తాం. ఏంటిది? ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు చెప్పు. నీ దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు ఉద్యోగం కూడా లేదు. వినపడుతుందా? నీ ఉద్యోగం పనికిరాని వెదవల్లారా, మీరందరూ దేనికి పనికిరారు. వాస్తవానికి అది తప్పు. నిజానికి మేము పనికిరాని వాళ్ళము ఎంత మాత్రమూ కాదు. దేవుని కుమారుడైన యేసు మా కోసం చనిపోయేంత విలువైన వారము. నీకోసం కూడా.
మరేం పర్లేదు. సరైన సమయానికే పట్టుకున్నాను. మీరు వెళ్ళండి జార్జ్. నువ్వు చెప్పింది నాకు నచ్చింది. నా పని అయిపోయాక నేను వస్తాను. ఏం చేస్తున్నారు అక్కడ? పైకి లాగరా పనికి మాలిన వెదవా. అసలు ఆలస్యం ఎందుకు? ఇప్పుడే వెళ్దాం. వచ్చేస్తున్నా జార్జ్. దేవుడంటున్నాడు, మీ నుండి మీ దోషములను మీ పాపములను పరిహరించి మీ మలిన వస్త్రములను తీసివేసి ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించుచున్నాను మిమ్మల్ని మనందరినీ. అగ్నిలో నుండి తీయబడిన ఒక కొరివి వలె. ఆ విధంగా జాన్ వెస్లీ బహిరంగంగా బోధించుచుండగా జనసమూహాలు పెరిగాయి. మారుమనసు పొందిన వారి ఆత్మీయ అవసరాల పట్ల జాగ్రత్త వహించడానికి జాన్ మరియు చార్లెస్ వారిని సమూహాలుగా ఏర్పాటు చేసి ప్రార్థన మరియు బైబిల్ చదవడం ద్వారా విశ్వాసంలో ఎలా ఎదగాలో వారికి నేర్పించారు. ఈ పద్ధతే వారికి మెథడిస్ట్ అనే పేరును తెచ్చింది. ఒకవైపు జాన్ వెస్లీ తనకున్న నైపుణ్యంతో సంఘాన్ని నడిపిస్తుండగా, మరోవైపు చార్ల్స్ తనకున్న సంగీత నైపుణ్యంతో 6,000కు పైగా పాటలను రచించారు. వాటిలో చాలా పాటలను ఈ రోజుకి మనం పాడుతున్నాం. ఈ మెథడిస్ట్ సంఘం ఇంగ్లాండ్తో పాటు ప్రపంచ దేశాల్లో వ్యాపిస్తుండగా వారు భోజనశాలలను, పాఠశాలలను, అనాథాశ్రమాలను కూడా స్థాపించారు. యాండీ మరియు సారా లాంటి పిల్లలకు విద్య, వైద్య మరియు ఆత్మీయత అవసరాల పట్ల శ్రద్ధ తీసుకున్నారు. జాన్ వెస్లీ గారు సుమారుగా 2,50,000 మైళ్ళు గుర్రంపై ప్రయాణించి 40,000కు పైగా ప్రసంగాలను బోధించారు. జాన్ మరియు చార్లెస్ ఇద్దరూ వారి మరణం వరకు నమ్మకంగా దేవునికి సేవ చేశారు. జార్జ్ క్లిఫ్టన్ కూడా చివరి వరకు ఒక మెథడిస్ట్గా ఉంటూ క్రీస్తును నమ్మకంగా వెంబడించారు. అతను జాన్ వెస్లీని ఆ రాత్రి అంతం చేయాలని వెళ్తే దానికి బదులుగా దేవుడు తనని ఏ విధంగా ఆధీనపరుచుకున్నాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్తూ ఉండేవాడు. మీరు చేయగలిగినంత మంచి, మీరు చేయగలిగినన్ని మార్గాలలో, మీరు చేయగలిగినన్ని ఆత్మలకు, మీరు చేయగలిగిన ప్రతి ప్రదేశంలో, మీరు చేయగలిగినంత ఉత్సాహంతో, మీరు చేయగలిగినంత కాలం చేయండి.